నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. మొత్తానికి తెలంగాణలో రాజకీయాలు చకచక మారుతున్నాయి. అలాగే ఏంటి పరిస్థితి, ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ ఇంకా సీట్లకు సంబంధించి కావచ్చు, పొత్తులకు సంబంధించి కావచ్చు, కుదరకపోవడం కావచ్చు, ఏదైతే పార్టీ విలీనం దాకా వెళ్ళినటువంటి వైఎస్ఆర్ టీపీకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏదైతే మొత్తానికి ఎట్టకేళ్లకు కాంగ్రెస్తో పొత్తు కుదురుతుందని చెప్పేసి కొన్ని రోజులు జరిగింది. తర్వాత విలీనం చేస్తామని కొద్ది రోజులు మాట్లాడారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని సీట్లలో తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పేసి చెప్పారు షర్మిల. కాకపోతే ఇప్పుడు ఏకంగా ఈరోజు మాత్రం చేసినటువంటి ప్రకటన ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో మొత్తానికి నిరుత్సాహాన్ని నింపింది. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయబోము, ఖచ్చితంగా పోటీ చేయబోము, ఇండైరెక్ట్గానా డైరెక్ట్గానా మొత్తానికి కాంగ్రెస్ కానీ మద్దతు ఇస్తామని చెప్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ సంబంధించి ఓటు చీలకుండా కాపాడదామంటున్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి టీపీకి సంబంధించి ఓటు చీలకుండా ఓటుకు సంబంధించి అంత క్యాడర్ పెరిగిందా, ఓట్లు వస్తాయా ఆ తెలంగాణలో, అసలు అంత కెపాసిటీ ఉందా ఏంటనేది మాత్రం సమీకరణలు ఎలా జరిగాయి ఏంటనేది, చీలని పరిస్థితి ఉందా ఏంటనేది మనం దీనిపైన సంబంధించి మాట్లాడుకోవడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకుడు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. అలాగే నెక్స్ట్ మనకు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ గారు. నమస్తే సురేష్. అలాగే నెక్స్ట్ బుత్సపు శంకర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే శంకర్ గారు. రైట్, ఫస్ట్గా శ్రీనివాస్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. శ్రీనివాస్ గారు, ఏంటి అసలు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్ట, డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్ల, అసలు ఏంటి జరిగింది ఒప్పందం? ఇప్పుడు షర్మిల గారు ఒకటి స్టాండ్ తీసుకున్నారండి. యాక్చువల్ గా షర్మిల గారు ఏంటంటే, ఆమె యాక్చువల్ గా ఫస్ట్ నుంచి కూడా మాది పాలేరు నియోజకవర్గమే, పాలేరు నేను కూడా మెయిన్ ఆస్పిరెంట్ ఇక్కడ పాలేరు నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నాం, మా ఫ్యామిలీ కూడా. సో నేను కూడా చివరిదాకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి నాకే చివరిదాకా ఫైట్ జరిగింది. సార్ అధిష్టాన నిర్ణయాన్ని మేము గౌరవించినాం. అయితే షర్మిల గారు 2021 మార్చిలో మొట్టమొదటిసారిగా నేను పాలేరు నియోజకవర్గంలో నేను నిల్చుంటాను, పోటీ చేస్తానని చెప్పేసి ఆ రోజు ఒక సంచలన ప్రకటన చేసింది. ఆ రోజు మరి ఆ రోజు మేడం చేసిన తర్వాత యాక్చువల్ కూడా నిల్చోవాలనుకున్నారు. అయితే ఆమె ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా మేము ఇక్కడ లోకల్గా అంటే పాలేరు నియోజకవర్గ వాసిగా ఆమె గారి మాటలు నేను కూడా గమనించింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం రావద్దనేది ఆమెలో మనసులో ఉందని కూడా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఆ రోజు. మరి ఇవాళ దానిలో పార్ట్ అండ్ పార్సల్ అంటే భాగంగానే ఈరోజు ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చిందని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, మన శ్రీనివాస్ గారు, బండారు శ్రీనివాస్ గారు, బండారు రామ్మోహన్ గారు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటి ముందర కావచ్చు, పార్టీ ఆఫీస్ ముందర కావచ్చు స్ట్రైక్ చేశారు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. కాకపోతే ఇప్పటివరకు నమ్మినటువంటి క్యాడర్ని మోసం చేసింది అనుకోవాలా? అది మోసం చేసేది ఏం కాదు, కానీ మొదటి నుంచి కూడా తాను 3000 పైన కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు మొండిగా, అంతకుముందు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి అంతకుముందు పాదయాత్ర చేసిన, కానీ తెలంగాణ ప్రజలతో అనుబంధం అయితే ఆమెకున్నది లేదని కాదు. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా మంచి అభిమానం ఉంది. చాలా మందికి ఆరోగ్యశ్రీ చాలా పనికొచ్చింది. వ్యక్తిగతంగా లాభపడ్డవాడు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులే కాదు, రాజశేఖర రెడ్డికి ప్రత్యేకంగా అభిమానం. ఈ దశలో సరే అన్న అక్కడ చెల్లె ఇక్కడ విమర్శ వచ్చినా తాను తెలంగాణ విడిపోయిన తర్వాత మొన్నటికి 2 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడికి వచ్చారు, మొండిగా పాదయాత్ర చేశారు. అట్లాగే అందులో చాలా దాడులు కూడా ఎదుర్కొన్నారు. నేనేమంటానంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ కలవక ముందు సంగతి చెప్తున్నాను, బీఆర్ఎస్ ను గద్దెదించడం తన ధ్యేయం అన్నారు. అదే మోటోతో నేనేమంటున్నానంటే, శత్రు మిత్రుడు అనేది ఒకవేళ నేను చీలిపోతే ఓటు తిరిగి కాంగ్రెస్ నష్టమవుద్దు కదా అనే ఉద్దేశంగా చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యతిరేకించారు, మాకు తెలంగాణ సర్టిఫికేట్ అర్థం వస్తుందని చెప్పి ఇట్లా రకరకాలుగా అన్నీ చివరికి పొత్తుల కోసం ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. చివరికి ఒక వయసు నిర్ణయం తీసుకున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం తప్పు కనుక, సరైనది కాదు కనుక తన మోటో నెరవేరాలంటే ఎవరు ఖచ్చితంగా కాంగ్రెస్ తో నిలబడాలనుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి వాళ్ళ లాభమా నష్టమా? కానీ రామ్మోహన్ గారు ఇంతకాలము ఆ క్యాడరు ఆమెను పట్టుకొని ఉన్నారు, ఖచ్చితంగా అభ్యర్థితో కావచ్చు ఏదో సీట్లు వస్తాయని చెప్పేసి ఆశిస్తారు కదా. ఆ క్యాడర్ ఒక్కో రోజు ఒక్కో మాట చెప్పేసరికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు కదా. రాజన్న రాజ్యం అని చెప్పారు. ఈవెన్ తెలంగాణ ప్రజలు కూడా ఎంతో ఆశలతో ఉన్నారు, అది కూడా అడయాశలు అయిపోయినట్టే కదా ఇప్పుడు పరిస్థితి. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాభమా నష్టం అంటే కొంత
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, అన్మ్యూట్ చేయండి. చాలా మంది ఇప్పుడు కొండ రాఘవరెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు కదా బయటకు, చూసాం కదా మనం. ఆమె నిర్ణయం తీసుకుంటున్నారు ఆ రకంగా అని చెప్తే వెళ్ళిపోయారు కదా. అందుకని ఏమంటున్నానంటే రైట్, ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం మార్చారు. అమ్మా సార్ శ్రీనివాస్ గారు చెప్పండి. ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం మార్చారు, ఖచ్చితంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తామన్నారు. తనకు తెలంగాణ రాజకీయాల్లో స్థానం సంపాదించిన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందే మన వారు చెప్పినట్టు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు పాలేరు అడిగారు, అది కూడా ఇవ్వమన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద సమస్య ఏంటంటే మిత్రపక్షాలతో కొన్ని సీట్లు పోతే వచ్చే, అంటే ఒక తెలంగాణలో మన సామెత ఉంటుంది, ఉన్నొక్క మెతుకు గంజిలో పోయినట్టు ఒక్కొక్క సీటే వాళ్ళ కీలకమే. అందుకని చూడండి అన్ని పార్టీలు ఎంత పెద్ద ప్రయత్నం చేస్తున్నాయంటే, హరీష్ రావు గారు జహీరాబాద్ లో మాట్లాడుతూ మాకు 70 వస్తాయి 80 వస్తా సరైనది వేరు, కానీ జహీరాబాద్ ఒక్క సీట్ మిస్ కావద్దు కదా అనే మాట మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ప్రతి ఓటు ప్రతి సీటు కీలకమే. ఎమ్మెల్యేల మెజార్టీ మీదనే ప్రభుత్వాలు ఆధారపడి ఉంటాయి కనుక ప్రభుత్వాల మ్యాజిక్ ఫిగర్ 60 నిండాలి. కాంగ్రెస్ పార్టీకి 2-3 సర్వేలు చెప్తున్నాయి 54 దాటడం లేదు ఏ సర్వే కూడా. 54 55 తోడు కావాలి కదా, 56 తోడు కావాలి కదా. 2000 కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి నేను చెప్తున్నాను సురేష్ గారు, 2014-18లో ప్రతిపక్ష స్థానం వారికి ఇచ్చారు, వాళ్ళు నిలబెట్టుకోలేదు. దాని తప్పు పార్టీది కాదు, పార్టీ నాయకులు తప్పు. ఆనాడు 21 మంది గెలిస్తే 13 మంది పోయారు 2014లో. 2018లో 19 మంది గెలిపించారు. ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఇవాటి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓ 15-16% ఓట్లు సాంప్రదాయ ఓట్లు ఉన్నాయి. దీనికి ఒక్కటి ఆడైనా మీరు రాజకీయాల్లో సురేష్ గారు 1-1-2 కాదు లెక్కలలో ఉన్నట్టు, 1-2 11 కూడా కావచ్చు ఒక్కోసారి, కానీ అంత ప్రభావం చూపెడతాను నేను అంటలేను. కానీ ఆమె చేరికతో రెండు ఉంటాయి. ఒకటేమో నిస్వార్థంగా త్యాగం ఏం ఎలాంటి ఆశించకుండా చేరడం అనేది మంచిదైంది. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటుందని ఉంటుంది. కానీ ఇప్పుడే మొదలైంది. నేను నిన్న మొన్న కూడా చాలా టీవీ ఛానల్ చెప్పాను, ఇది ఒక రకం నష్టం కూడా అవుతుంది. ఇప్పుడు మొదలైంది ప్రచారం, బీఆర్ఎస్ వాళ్ళు మొదలు పెట్టారు. ఏమని అంటే, మీరు ఆనాడు రాజన్న రాజ్యం అన్నారు, ఆనాడు పాస్పోర్ట్ కావాలన్నాడు, మాకు ద్రోహం చేసింది రాజశేఖర్ రెడ్డి అని మొదలు పెట్టారు. గతంలో బీజేపీకి కూడా విజయశాంతి లాంటి వాళ్ళు అలిగిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టేజ్ మీద కనపడింది. ఇవి కాంగ్రెస్ కూడా జరుగుతాయి అంటున్నాడు. 2 ఉన్నాయి కాంగ్రెస్ లో, 3-4 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం ఏమో రేవంత్ రెడ్డి వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తుంది షర్మిల గారిని రావడం. రెండో వర్గం ఏమో పాత గుజస్తా కాంగ్రెస్ వర్గం, వాళ్ళు ఓ రకంగా ఉన్నారు. మధ్యస్థ వర్గం ఉంది, అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు కానీ, వీళ్ళంతా రాజశేఖర రెడ్డి భక్తులు కానీ రాజశేఖర రెడ్డి గారి పుత్రులుగా ఆమెను ఆహ్వానిస్తారు. 4వ వర్గం ఏంటంటే ఇటీవల ఫిరాయించిన వర్గాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి కాకుండా కూడా ఇతర పార్టీల నుంచి. వీళ్ళందరూ 4 రకాలుగా ఆలోచన చేస్తున్నారు కనుక కొందరేమో ఆమె చేరిక మంచిది అంటున్నారు, కొందరు ఆమె చేరిక వల్ల తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతింటుంది అంటున్నారు, కొందరేమో కానీ చూద్దాం ఇట్లా జరుగుతుందని చూస్తున్నారు. కనుక ఇప్పుడు ఏమవుందంటే 1 కోటి లాభం అని చెప్పి కాంగ్రెస్ ఇప్పుడు ఆమె బేషరతుగా మద్దతు ఇచ్చింది. ఆమె నిజంగా తృణీకరించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టులను దూరం పెట్టారు, వీళ్ళని దూరం పెట్టారు. పొత్తు ధర్మంలో ఏముంటదంటే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా సురేష్ గారు ఒక్కోసారి కాకపోవచ్చు. మనం చూసాం కదా మొన్న, అసలు చాలా మంది కమ్యూనిస్టులు చెప్పుకుంటున్నారు కానీ టీఆర్ఎస్ కి ఎంతవరకు. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా, రామ్మోహన్ గారు మీ దగ్గరకు వస్తా. శంకర్ గారు, ఏదైతే షర్మిల తాను పోటీ చేస్తానని చెప్పారు, తాను పోటీ చేయక తనకు సంబంధించినటువంటి క్యాడర్కు టికెట్ రాక ఆ క్యాడర్ను పోటీ చేయనీయకుండా వేరే ఎక్కడన్నా సీట్లు వస్తాయని చెప్పి సాధించిన వాళ్ళు కూడా అటుపోక ఇటుపోక ఎటు కాకుండా చేసినటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? శంకర్ గారు మ్యూట్లో ఉన్నట్టుంది, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. ఫోన్ అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ వినబడట్లేదు మాకు. హలో, ఇప్పుడు మాట్లాడండి, కంటిన్యూ. వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే, కంటిన్యూ. ఇప్పుడు షర్మిల గారు రాజన్న రాజ్యం తీసుకొస్తా, నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా, కార్యకర్తల్ని నాయకులుగా తయారు చేస్తా అని చెప్పిండు. అటువంటప్పుడు సెకండ్ క్యాడర్ ఉన్న నాయకత్వం గాని, ఒక రాజకీయంగా మేము ఎదగాలనే ఆలోచనతోటి చాలా మంది షర్మిల గారితో 3800 కిలోమీటర్లు నడిచిండు. అందులో ముఖ్యంగా బీసీ ఎస్టీ ఎస్టీలు ఎక్కువగా ఆమె తోటి మమేకమైంది. అంటే రాజన్న రాజ్యంలో ఆరోగ్యశ్రీ వచ్చింది, ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి. మరి రాజన్న గారు అంటే రాజశేఖర్ గారు వారి తనయ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు, వారి కుటుంబంలో మాటిస్తే వెనక్కి రారనే ఆలోచనతోటి చాలా మంది వారితో కలిసి నడిచింది. అయితే మధ్యలో కాంగ్రెస్ ఒక జిమ్మిక్కి చేసింది. ఎవరైతే
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారిని తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ కు రావాలా లేకపోతే కలిసి పొత్తులా పనిచేద్దామని చెప్పేసి వారిని మిస్గైడ్ చేయడం వల్ల మధ్యలో ఆమె సమయం అంతా వృధా అయిపోయింది. ఇక్కడ ఉన్న ఏదైతే క్యాడర్ ఉన్నదో వాళ్ళంతా మనం స్వతహాగా పోటీ చేద్దాం అనుకున్నాము, మేము కాంగ్రెస్ కు యాంటీగా పనిచేస్తూ మీతో వచ్చినాము, మరి మీరు ఇప్పుడు మమ్మల్ని ఎటు కాకుండా ఎట్లా చేస్తారు అన్నారు. పాపం ఆమె తప్పేం లేదు, ఆమె పాదయాత్ర నిస్వార్థంగా చేసింది, ప్రభుత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎండగట్టింది, ప్రతి కాన్ఫరెన్స్కి వెళ్ళిన చోటల్లా ఆ యొక్క ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్న మంత్రుల్ని కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఖచ్చితంగా వాళ్ళ అవినీతి పైన మాట్లాడింది. కరోనా సమయంలో ఆమె బయటకు వచ్చిన తర్వాత కరోనా అనేది కూడా దూరమైంది. అప్పటి వరకు మాస్కులు పెట్టుకునే ప్రజలు ఆమె రోడ్డెక్కిన తర్వాత మాస్కులు మర్చిపోయింది. ఏదైతే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని చూసి భయపడ్డ ప్రతిపక్షాలు కూడా షర్మిల గారు తిట్టడం మొదలు పెట్టిన తర్వాతనే వాళ్ళంతా బయటకు వచ్చింది. అటువంటి మంచి లక్షణాలున్న ఆమె, ఒక విజన్ ఉన్న ఆమె మధ్యలో ఏదో డిస్టర్బ్ అయ్యి ఆమె వెనక్కి వెళ్ళడం తప్పింది. మరి రాజకీయ కోణంలో మరి నాకెక్కడ కూడా పూర్తి క్యాడర్ లేదు, నేను నిలబడితే ఓడిపోతా అనే ఉద్దేశంతో మరి నిల్చొని ఏదైతే నా పరువు పోగొట్టుకునే బదులు నేను ఈసారి ఎన్నికలకు పోకపోతేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో వారు తప్పుకున్నారనే ఉద్దేశం చూడాలి తప్ప ఇంకోటి కాదు. అదే విధంగా ఆమె స్వచ్ఛందంగా ఒక మాట ఇచ్చేది, కాంగ్రెస్ కు నేను మద్దతు ఇస్తున్నా అనకుండా మీకు నచ్చిన వాళ్లకు ఈ రాష్ట్రంలో మరి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ముందుకు సాగుతున్న పార్టీలతోటి మీరు మమేకం రండి, ఆ క్యాడర్ అంతా మరి దేశం కొరకు ధర్మం కొరకు నీతి నిజాయితీ కొరకు పనిచేసే నాయకుల కొరకు పనిచేసేమని చెప్పేసి మరి ఆమె మెసేజ్ ఇచ్చేది ఉండే కానీ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వమనేది తప్పు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళంతా మళ్ళీ ఏమవుతారు, బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారు. మరి ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ గెలవని వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో నిలబెట్టి కాంగ్రెస్ ఆలోచనతోటున్నారు. అంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పకపోవడం వల్లనే బాధ కలుగుతుందా మీకు? మేము బీజేపీకి మద్దతు ఇవ్వమని చెప్పట్లేదు. మీరు అన్నది అక్కడ అర్థవాదే వస్తుంది, అంటే కాంగ్రెస్ కి ఇవ్వడం వల్ల లేకుంటే ఇంకోటి చెప్తున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు చెప్పండి. నిజాయితీ ఉన్న వాళ్లకు సపోర్ట్ ఇవ్వమని చెప్పేది ఉండే. కాంగ్రెస్ ఏమన్నారు, కాంగ్రెసే మా నాన్న చనిపోయిన తర్వాత వారి మీద ఛార్జ్ షీట్ పెట్టిన అన్నారు. మరి అటువంటి పార్టీకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? రైట్, మాకు అన్యాయం చేసిందని చెప్పేసి అన్యాయం చేశారు ఖచ్చితంగా పార్టీ పరంగా అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందర ధర్నా చేశారు, స్ట్రైక్ చేశారు, నినాదాలు చేశారు, దానికి ఏం చెప్తారు? నేను అదే అంటున్నా, మా నాన్నగారు చనిపోయిన తర్వాత వారి మీద ఛార్జ్ షీట్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీ అన్నది. నిన్నటి వరకు కాంగ్రెస్ ముద్దాయి అన్న తర్వాత వాళ్లకు నేను ఆమె రాజకీయం మీద నాకేమీ ఎటువంటి సందేహం లేదు, ఆమె డైనమిక్ లీడర్. రైట్, ఆయుష్ గురించి కూడా మాట్లాడదాం మనం. ఆయుష్ గురించి కూడా రైజ్ అయింది, ఇప్పుడు ఏపీ నుంచి కూడా అక్కడ నుంచి కూడా దానిపైన మాట్లాడడం స్టార్ట్ చేశారు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక నిమిషం మాట్లాడే ముందు మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం, రామ్మోహన్ గారు, ఈ విషయం సంబంధించి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తానని చెప్పడం అనేది దాని విషయం సంబంధించి పార్టీ పరంగా మద్దతు ఇవ్వచ్చు, కాకపోతే రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి అన్యాయం చేసిన వాళ్ళకు మద్దతు ఇస్తా అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి ఏపీ నుంచి కూడా కొంతమంది నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి మనం? శంకర్ గారు చెప్పిన దానిలో కూడా వాస్తవం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక మంచి ప్రతిపాదన పెట్టారు. అంటే ఆమె కనుక కాంగ్రెస్ కు మద్దతు అనకుండా ఎట్లాగో బీఆర్ఎస్ ను ఓడించండి, గట్టి ప్రతిపక్షంలో ఉన్న మంచి వాళ్ళని ఎన్నుకోండి అంటే బాగుండేది అనేది ఒక మంచి ప్రతిపాదన కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఆమె వాస్తవం తెలుసుకున్నది. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క ఓటే కీలకమైంది కనుక తన బలం సరిపోదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు గెలవాలంటే చాలా ఆర్థిక బలం, అంగబలం అన్ని కావాల్సి వస్తుంది. కనుక దానిలో ఎంత ఉన్నా, క్యాడర్ ఎంత ఉన్నా కూడా ఇవాళ ధనం ₹1 పెట్టి ఖర్చు పెట్టి చేసినా కూడా గెలవలేమన్నప్పుడు
ఈ వృధా అవుతుంది కదా, వృధా ప్రయాస అవుతుంది కదా అని ఆచరణాత్మకంగా మనం మనసుకుందాం అనుకుంటున్నాను. కానీ కాంగ్రెస్ పద్ధతి ఇవ్వకుండా ఆమె ప్రతిపక్షాలు ఎవరైనా సరే వాళ్ళ మధ్య ఇవ్వండి, వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేయండి అని పిలిపిస్తే బాగుండేది, ఇంకా కొంచెం హుందాగా ఉండేది అనుకుంటున్నాను. ఇప్పుడు రెండు అవుతున్నాయి, మనకు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సంఘటన చేరడం, ఇటు పక్కనేమో షర్మిల ఇటు చేయడం, దీంతో తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రెచ్చగొట్టినట్టు అవుతుందా అనేది కూడా ఒక కనపడుతుంది మనకు. ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టారు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రావడము, దాని నుంచి విజయశాంతి బయటికి పోవడం ఇవన్నీ చూసాం మనం. మూడోది ఏమవుతుందంటే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ప్రతిఘటన వచ్చింది ఇప్పటికే. అంటే బలంగా కాకుండా మనకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు కదా, ఆమె మరి కాంగ్రెసే మనకు జగనన్నకు రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసింది కదా, మళ్ళీ కాంగ్రెస్ లో ఎందుకు చేరుతున్నారు అనే మాట అనుకుంటూనే ఆమె సిద్ధాంతపరంగా ఆమె ఒక ఆలోచన పరంగా చేరవచ్చు, కానీ అనుకుంటూనే సన్నాయి నొక్కులు నొక్కారు ఆయన. అందుకని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వర్గం కూడా, జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా పెద్దగా దీనికి సహకరిస్తలేదని నాకు అనిపిస్తుంది. కానీ చెల్లెలు కనుక ఆమెను తీవ్రంగా విమర్శించలేకపోయినా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం సరైనది కాదనే అభిప్రాయాన్ని మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారని చెప్పిండ్రు. ఇది కూడా ఒకటి వస్తుంది. ఈ తెలంగాణ ప్రజలలో బీఆర్ఎస్ ఇప్పుడు ఈ రెండు అస్త్రాలను వాడుకుంటారు. మనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం కానీ, ఇటు పక్కన ఇది సీట్లలో పోటీ లేకుండా జనసేన కూడా గతంలో మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసాం కదా సురేష్ గారు, మీరు బయట నుంచి మద్దతు ఇచ్చారు, అప్పుడు 45 సీట్లు గెలుచుకున్న మన బీజేపీకి మంచి మెజార్టీ లభించింది. ఒక రకంగా చెప్పారు, మంచి సీట్లు గెలుచుకున్నారు. బయట నుంచి మద్దతు ఇవ్వడం వేరు, సీట్లు తీసుకొని పొత్తులో ఉండడం వేరు. అందుకని ఇప్పుడు ఏమైంది అంటే జనసేన పార్టీ బీజేపీ మద్దతు ఇచ్చింది ఒక రకంగా ఉంటే వాళ్ళు సీట్లు అడుగుతున్నారు కనుక, ఇటు పక్కనేమో సీట్లు అవసరం లేదు, మీకు నైతికంగా మద్దతు ఇస్తాను, మీ వెంబడి ఉంటారన్నారు కనుక ఈ రెండు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎట్లయినా సరే ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ఉండాలంటే ఈ చిన్న చితక పార్టీలు అంటే బీజేపీ కానీ త్రిముఖ పోటీలో బీజేపీ కానీ లేకుంటే కాంగ్రెస్ కానీ మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉంటే లాభం వచ్చేది. ఈ చిన్న చితక పార్టీలు మన ప్రవీణ్ కుమార్ పార్టీ కావచ్చు, మన తెలంగాణ జనసమితి కావచ్చు, జనసమితి ఇప్పటికీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నది. ఇట్లా చూసుకుంటే ఈ చిన్న చిన్న పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీకు ఇష్టం ఉన్నట్టు ఓటు వేసుకోండి, మీరు న్యాయంగా స్వేచ్ఛగా మంచి వాళ్ళకు మీ దగ్గరకు అంటే బాగుంది. మధ్య శ్రీనివాస్ గారు ఒక విషయం మీ దగ్గరకు వస్తా. మధ్య శ్రీనివాస్ గారు, ఎటుబెట్ట కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని అనడంలోనే సమస్య అంతా స్టార్ట్ అవుతున్నటువంటి విషయం. దీన్ని ఎట్లా మీరు ఎన్నికల్లో దీన్ని ఎట్లా కవర్ చేసుకొని వెళ్తారు ఏంటి అసలు? దీన్ని ఎట్లా పాజిటివ్ గా మార్చుకుంటారా, నెగిటివ్ మార్చుకుంటారా, ఎట్లా అసలు? అంటే షర్మిల గారు ఏం చెప్పారండి, రాజన్న రాజ్యం తీసుకొస్తా అని చెప్పారు. తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ జనరల్ గా రాజన్న రాజ్యం అంటే కాంగ్రెస్ రాజ్యమే. రాజన్న రాజ్యం అంటే కాంగ్రెస్ రాజ్యమే. ఇక్కడ టీవీ ఆన్ చేసినట్టున్నారు, వాయిస్ రిపీట్ అవుతుంది, కొంచెం చూసుకోండి. మధ్య శ్రీనివాస్ గారు ఓకే, ఇప్పుడు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. ఓకే, షర్మిల గారు ఏం చెప్పారు, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం అన్నారు. మరి రాజన్న రాజ్యం అంటే ఏంది? రాజన్న రాజ్యం కాంగ్రెసే కదా, వేరే ఏం లేదు కదా. శంకర్ గారు రాజన్న రాజ్యం అంటే కాంగ్రెసే అని చెప్పింది, తప్పేం లేదు. ఇంకొకటి రాజన్న రాజ్యం అంటే అన్న కాంగ్రెసే కదా, రాజన్న రాజ్యం అయింది ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది కాంగ్రెసే. ఓ అంతే కదా, వెరీ క్లియర్ అక్కడ, వెరీ క్లియర్. ఆమె ఇంటెన్షన్ ఏ విధంగా ఉన్నా కూడా ఆయన రిజల్ట్ రాజన్న రాజ్యం అంటే కాంగ్రెసే. ఇంకొకటి, ఆమె చాలా మంది దిశశ్రేణి నాయకుల్ని ఇవాళ మంచి ఒక నాయకులుగా తయారు చేసింది. వాళ్ళు తయారు చేసి మా పాలేరు నియోజకవర్గం కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, ఇటు నల్గొండ చాలా చోట్ల కూడా వాళ్ళందరూ కూడా మంచిగా నాయకులుగా తయారయ్యారు. ఇలా ఒక కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఉంది. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నట్టు ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఆమెనేమో సపరేట్ ఎవరు చూడట్లేదు. మేమందరం కూడా మా దగ్గరకు వచ్చి పోటీ చేద్దామన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డలాగానే ఒక ఆడపడుచులాగానే చూసాం తప్ప ఎవరు కూడా ఆమెను మా సాక్షాత్తు మా అధ్యక్షులు కానీ ఎవరు కూడా ఒక మాట కూడా లేవు. ఎందుకంటే ఆమె అంటే అందరు గౌరవం అంటే, ఎందుకంటే మా రాజన్న కూతురు కాబట్టి మా గౌరవం. ఇలా ఏమనుకుంది, నిల్చోవాలనుకున్న మాట యథార్థమే, కానీ ఆమె నిల్చోవడం వల్ల ఓట్లు చీలిపోతాయి. కేసీఆర్ మళ్ళీ దుష్టపాలన మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ఏ విధంగా మాయాపన్నాగాలు చేసి మళ్ళీ రావాలని చూస్తుండు. కాబట్టి కేసీఆర్ కి ఖచ్చితంగా బ్రేకులు వేయాలి. కేసీఆర్ బ్రేకులు వేయాలంటే వ్యతిరేక ఓటమి ఓట్లు ఏ విధంగా చీలకూడదు. కాబట్టి చీలకూడదు కాబట్టి ఆమె మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఇలా వేరే ఉద్యోగం రాజకీయంగా ఎలాంటి రాజకీయ ఇది ఒక రాజకీయమే. వైనా రాజకీయానికి ఏమి డెఫినేషన్స్ ఉండండి శంకర్ గారు, రామ్మోహన్ రావు గారు, దేర్ ఇస్ నో డెఫినేషన్. ఒక్క నిమిషం నిజమే, ఒక్క నిమిషం సార్, రాజకీయానికి డెఫినేషన్ లేవు. ఏమన్నా సిలబస్ ఉందా దీనికి? ఏమన్నా
ఇప్పుడు మీరు ఒకటి చూడండి సురేష్, దీనికి ఇదొక రాజకీయం, షర్మిలా గారు ఒక రాజకీయం, ఇదొక రాజకీయమే, ఇదొక స్ట్రాటజీ, ఇది ఒక ఎత్తుగడ అని అర్థమవుతుంది. కాకపోతే ఎత్తుగడలో చిత్తైంది ఎవరు? శత్రుడు మనమే కొట్టాలని కాదు శ్రీనివాస్ గారు, ఒకటి శ్రీనివాస్ గారు ఎత్తుగడనే అర్థమవుతుంది. కాకపోతే ఎత్తుగడలో చిత్తైంది ఎవరు? క్యాడర్ ఇప్పుడు దెబ్బతింటుంది కదా ఈ ఎలక్షన్ లో పోటీ చేయకుండా. దానికి సమాధానం ఏంటి? ఒక మాట చెప్పి నేను వెళ్ళిపోతాను. సురేష్ గారు ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను, వేరే టీవీకి వెళ్ళాల్సింది. ఓకే రామ్మోహన్ గారు. ఎందుకంటే ఈమె వ్యూహంలో నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు శంకర్ గారు అన్నట్టు మిగతా పార్టీలు అంటే అన్నిటికన్నా డైరెక్ట్ గా మిగతా పార్టీలు ప్రధాన ప్రతిపక్షాలు రెండు కాంగ్రెస్ బీజేపీ కూడా కేసీఆర్ ని టార్గెట్ చేసింది. కానీ అట్లా కాదు, ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు అంటే సామంతరాజులుగా వ్యవహరిస్తున్నారు అని వాళ్ళని ప్రశ్నించింది. అందుకని 2-3 సార్లు దాడులకు గురైంది. నర్సంపేట కావచ్చు, ఇతరత మహబూబాద్ కావచ్చు, దాడులకు గురైంది. అంటే ప్రజల అవినీతి, ప్రజల దగ్గర వీళ్ళు ఎవరైతే సామంతరాజులుగా వ్యవహరించిన ఎమ్మెల్యేల అవినీతిని స్పష్టంగా ఒక్కొక్క నియోజకవర్గంలో వేరువేరుగా ప్రశ్నించింది. అది ముఖ్యమంటున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ కలవడం వల్ల రేపు పొద్దున అంటే కేసీఆర్ కి వ్యతిరేకం అంటే బీఆర్ఎస్ వ్యతిరేకం, బీఆర్ఎస్ వ్యతిరేకం అంటే మొత్తం ఈ ఎమ్మెల్యేలందరికీ కూటమికి వ్యతిరేకం అని మంచి సందేశం ఇచ్చింది. దీన్ని క్యాచ్ చేసుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలకు ఎవరికైనా సరే ఓటేయండి అని ఇస్తే బాగుండేది. ఇప్పటికే సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు కనుక మంచిదే. మొత్తం మీద బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుని అనొచ్చు మనం అంతవరకు. రైట్. కానీ రామ్మోహన్ గారు ఇంకొక మాట ఏదైతే అంటే ఈ లోపల ఏదో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేకుంటే డీకా శివకుమార్కి సంబంధించి కర్ణాటకకు సంబంధించి కావచ్చు, ఏదో ఒప్పందం జరిగింది అనేది పదే వస్తున్నటువంటి ఆరోపణలు, దాంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? కాకపోతే నా ఉద్దేశం ఏంటి, పెద్దగా రాజకీయాల్లో మొండి వైఖరి అంటే తన తండ్రి ఆ మొండితనం గట్టిగా నిలబడ్డ వ్యక్తిగా మాత్రం గౌరవించవచ్చు. ఆమె నిజంగా చెప్పి ఏ పార్టీ కూడా ఆమెను వ్యతిరేకిస్తలేదు, చూసింది కదా. కనుక ఆ వైజ్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ సూటిగా అంటే పిట్ట మనకు భారతంలో కనపడతారు కదా, ఏం కనపడుతుంది ఇక్కడ అదే తప్పుకోవడం వల్ల ఎవరు అలా రియాక్ట్ అవుతలేరు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. కాకపోతే నిలకడ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మొన్నటి వరకు ఈ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అన్నారు కదండి. ఎవరికైనా సరే సరే నేను నిలకడ లేని రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి పదే ఈ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అనలేదా? మనం చూడలేదా? హలో శంకర్ గారు సార్, ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు మరి రాజన్న రాజ్యం అంటే కాంగ్రెస్ రాజ్యమే కదా అంటున్నారు. కొద్దిసేపటి వరకు ఓకే, కాంగ్రెస్ పార్టీ అనే దానికంటే రాజన్న గారు ఆయన కూడా పాదయాత్ర చేసి ఏదైతే మన బెడ్ మీద ఉన్న అంటే కోమాలకు వెళ్ళిపోయిన పార్టీని, కాంగ్రెస్ పార్టీని బయటకు తీసుకొచ్చి కేంద్రంలో రాష్ట్రంలో కూడా అధికారం తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి అటువంటి తన బిడ్డ మరి పొత్తు కొరకు మరి డికే శివకుమార్ గారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారితో మరి ఏదైతే చర్చలు జరిపిన తర్వాత మరి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కలిసిన తర్వాత పొత్తు పెట్టుకొని మీకు 10 సీట్లు 20 సీట్లు ఇస్తామన్నప్పుడు మరి అదే రాజన్న బిడ్డకు మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేరు? మరి ఇవాళ చెప్తున్నారు ఆ కాంగ్రెస్ అంటే మాకు ఓట్లు చీలద్దు అంటే, మరి చీలద్దు అన్నప్పుడు ఆమె పొత్తు కొరకు బాగా ప్రయత్నం చేసింది కదా. మరి కనీసము ఆమె ఖమ్మము గాని నల్గొండ గాని అటు సైడ్ ఆమె ప్రభావం ఉంటది. ఆమె వస్తే మీ నల్గొండలో 10 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తారు, ఎంపీ సీటు గెలుస్తారు. మరి మీరు ఎందుకు పిలవలేరు ఆమెకు? మీరు అభద్రత భావంతో ఆమెకు ఎందుకు దూరం పెట్టుకున్నారు? ఇంకొకటి ఆమె పదే చెప్పింది, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు సంతలో గొర్రెలాగా అమ్ముడు వేస్తారని చెప్పింది. ఇవాళ కూడా మీరు రేపు చూడండి, మీకు ఒకవేళ అనుకున్న మ్యాజిక్ ఫిగర్ వస్తే మీరు ఉంటారు, లేకపోతే రేవంత్ రెడ్డి కూడా ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పిండు, మాకు అధికారం వస్తే మాకు మ్యాజిక్ ఫిగర్ వస్తే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని చెప్పేసి స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్పిండు. మరి కాంగ్రెస్ పార్టీ మీకు ఓటేస్తే మళ్ళీ అది బీఆర్ఎస్ కే వేసినట్టు. అందుకొరకే మరి మీరు ఎందుకు తీసుకోలేరు, మరి షర్మిల గారిని పొత్తెందుకు తీసుకోలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. శ్రీనివాస్ గారు మీకే సూటి ప్రశ్న. ఇప్పుడు శంకర్ అన్న మీరు ఒకటి అడిగారు. ఇప్పుడు షర్మిల గారికి పొత్తు అనేది ఏంటంటే ఆమెకు సీట్లు ఎన్ని ఇవ్వాలి అనేది మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇప్పుడు సిపిఎం ఉన్నారు, తమ్మినేని వీరభద్రం గారు మా ఖమ్మం జిల్లా, అదేవిధంగా కూనంనేని సాంబశివరావు గారు ఇద్దరు కూడా స్టేట్ సెక్రటరీలు మా జిల్లా వాళ్ళే. అవన్నీ అధిష్టానం కూర్చొని మాట్లాడుకుంటారు. అదొక పొలిటికల్ స్ట్రాటజీ, పొలిటికల్ ఎత్తుగడ, ఎవరికి ఇది సీట్ చేయాలి ఎక్కడ వేయాలి అనేది కూడా ఎత్తుగడ. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీలో
ఎవరు పోతారంటే ఏది దీర్ఘకాలంలో ఏది శాస్త్రం శంకరన్న? దీర్ఘకాలం లేదండి శంకర్. ఏదైనా శాస్త్రం ఉందా చెప్పండి? ఇవాళ ఈ పార్టీలో ఉంటున్నారు, రేపు వేరే పార్టీ. ఇది ఒక డెమోక్రసీతో ఒక స్టైల్ అయిపోయింది. మనం దాన్ని ఆపలేము వ్యవస్థని. ఇవాళ ఏమైనా ఒక లాయర్గా చెప్తున్నా, మెట్రిమోనియల్ వ్యవస్థలోనే వాళ్ళు డైవర్స్ తీసుకొని ఎక్కువగా చేసుకుంటున్నారు, లైఫ్ పార్ట్నర్నే మార్చుకుంటున్నారు. వాళ్ళ ప్యాటర్న్ రాజకీయాలు మారటం మనం ఏ విధంగా తప్పు పట్టగలుగుతాం ఈ రోజులలో? ఇవాళ జంపింగ్ చెప్పగలేనే అన్ని పార్టీలు ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర్ అన్నారు, మన రేవంత్ రెడ్డి గారు అంటే తప్పేం లేదు అల్లా. ఇప్పుడు ఇంకోటి, మాకు కాంగ్రెస్ పార్టీ కోరితే టీఆర్ఎస్ కేసినట్టు ఎట్లా అవుతుందండి? కాంగ్రెస్ పార్టీకి వచ్చి మా జాతీయ పార్టీకి లిమిటేషన్స్ ఉంటాయి. శంకర్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఈజీ కాదు. నిమిషము సీనన్న, ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడు ఏదైతే మీరు చెప్తా ఉన్నారు శాశ్వతం కాదు అని చెప్పేసి, అంటే ఎప్పుడు ఎవరు ఏ పార్టీలు ఉంటారో ఏందనేది చెప్తున్నారు. ఈమె మొదటి నుండి ప్రభుత్వానికి కేసీఆర్ ను ఎక్కడికక్కడ ఎండగడుతూ వచ్చింది. ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటే మంత్రుల్ని కూడా నిలదీసింది. అలా అవినీతి పైన గణాంకాలతో సహా చెప్పింది. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఇప్పుడున్న మనం స్వతంత్రం వచ్చిన 70 ఏళ్లలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. అట్లనే ఈ రాష్ట్రంలో కూడా మరి భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చింది. బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. రైట్ శంకర్ గారు, ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. శంకర్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. బీజేపీ రాష్ట్ర బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు శంకర్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు మనకు జాయిన్ అయ్యారు, రమాదేవి గారు, రాష్ట్ర కార్యదర్శి. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి షర్మిల గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? షర్మిల గారు ఒక స్టేబుల్ నిర్ణయం అంటూ ఉందా అండి ఆవిడది? ఆమె గురించి మాట్లాడుకోవాలంటే ఒక నిర్ణయం, ఒక మొదలు ఏమన్నా తను కాంగ్రెస్ తోని మళ్ళీ తర్వాత పోయి కలుస్తామని ఏదో పోయిండ్రు, అక్కడ సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో చర్చలు జరిగినాయి. ఆమెకు గిట్టుబాటు కాలేదు. అది అక్కడ ఏదో జరిగింది, వచ్చిందా ఈమె ఎన్ని సీట్లు అడిగిందో, ఈమెకు అంత సీన్ లేదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏనని ఉంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ నేను మొత్తం 119 కాన్స్టిట్యున్సీలు మేము పోటీ పెడుతున్నాం, అన్ని చోట్ల పోటీ చేస్తున్నది వైఎస్ఆర్టీపీ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఏమైందండి, మరి అన్ని చోట్ల చేస్తానని తర్వాత 30 చోట్ల పెడతానని తర్వాత మొత్తం కాంగ్రెస్కి నేను సపోర్ట్ చేస్తున్నా, ఒకటి టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే నా జయం, కేసీఆర్ గారికి అందించిన జయం అని చెప్పి ఒక మాట చెప్తే ఎవరైనా నమ్ముతారండి? ఆమెకు ఆ శక్తి ఉందా, కత్తి ఉందా? ఆమెకే అసలు ఆమెకే నమ్మకం లేదు, పార్టీ మీద లేదు, ఆమె మీద లేదు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏం చేయకుండా ఏం బాగుండదని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఒక మాట అంటున్నారండి. రమాదేవి గారు, కాన్స్టిట్యూషన్ వైజ్ ఖచ్చితంగా తెలంగాణలో చాలా చోట్ల చాలా జిల్లాలో క్యాడర్ పెంచింది, నాయకులను తయారు చేసిందని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఎవరు షర్మిల చేసిందని చెప్తుంటే మరి ఇప్పుడు చెప్పిన అంత ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకురాలు మరి ఎందుకు ఇవాళ మరి నిలబెట్టట్లేదండి? అంటే అది కాకుండా మళ్ళీ కాంగ్రెస్ తోని అంటే ములాఖాత్ కావాల్సినటువంటి అవసరం ఆమెకి ఏముంది ఇవాళ? మరి ఎందుకు పోయి మరి అక్కడ నిలబడుతుందండి? కానీ ఇంకో విషయం కూడా గమనించాలి, మొదలే వాళ్ళతో కుదరలేదు. నాకు ఈ లోకల్ ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్ర నాయకులు నాకు పడనీయలేదు, నన్ను కలవనీయలేదు, నాకు అవకాశం ఇప్పియలేదు అని చెప్పి అన్ని స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీతోనే కలిసి పనిచేస్తా నేను, దానికి ఇంకా ఒక సాకు అంటే ఏం దొరకదు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే పడగొట్టడమే నా జయం అని ఒక మాట చెప్తా ఉంది. అదే ప్రజలు ఎవరైనా నమ్ముతారండి? అసలు ఆమెకు ఆ శక్తి ఉందా? అది ఉందా? బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే నువ్వు కావాలా మాకు దాని కొరకని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మాస్లో కూడా ఒకసారి అడగమని, ఆమె పాదయాత్రలు చేసింది, అన్ని తిరుగుతా ఉన్నది. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఆమెకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ పోయినా ఆమెకు ఆదరణ, ఆమెను ఆదరించలేదు ఎవరు. ప్రభుత్వం పట్ల ఆదరణ చూసింది అన్ని చోట్ల. ఇప్పుడు ఒక మాస్ లీడర్ల నాయకుల దగ్గరికి పోయినా, మాస్ అంటే గ్రామాలలో పోతే ఏంటంటే ఇవాళ చూస్తామండి. నేను ఒక డాక్టర్ ఉన్నా, ఎంతో మంది ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నేను కూర్చొని కూడా వాళ్ళని కూడా సర్వే చేస్తా ఉన్నాను, ఎట్లా ఉంది మీ పరిస్థితి అని. అంటే ఊర్లలో వాళ్ళు చెప్తా ఉన్నాను, ఏదున్నా కూడా మాకైతే ఎంత మంచి నాయకులు మాకు దొరకరమ్మా, ఇక ఏదున్నా మాకు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ దొరకవు,
ఎక్కడైనా అభివృద్ధి సంక్షేమం రెండు పాదాలుగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఆదరణ అనేది కేసీఆర్ గారికి దక్కుతుంది కానీ మళ్ళీ ఇంకెవరికో ఉండదు అనేది వాళ్ళు బల్ల గురించి చెప్తా Right, రామదేవ్ గారు. ఒక్క నిమిషం. శంకర్ గారు. ఆమె ఏదో ఓడలేక ఆడలేక మధ్యలో తర్వాత అన్నట్టు ఏదో సామెత ఉంటుంది కదా, అట్లా ఆమెకు చాటగాక ఏదో ఒకటి ఉట్టుకుంటే మరి ఆమె మొత్తం ఏమైతుంది ఆమెదిగా అంటే తన రైట్ శంకర్ గారు వర్డ్ రాడు సడన్ గా తను కోల్పోతుంది, తన అంటే ఉనికి కోల్పోతుంది కాబట్టి ఆ ఉనికి కోల్పోకుండా ఉండడానికి వాళ్ళ ఒక ప్రయత్నం చేస్తుంటాను అంతే తప్ప Right, right. ఏది ఏం ఒక్క నిమిషం అండి, మీ దగ్గరకు ఆమె వస్తా. వల్ల ఏది లేదు శంకర్ గారు. ఇక్కడ కూడా లేదండి. శంకర్ గారు సార్ ఇప్పుడు డాక్టర్ గారికి ఒకటి చెప్తున్నా, అమ్మ మీరు హాస్పిటల్ నుండి ఆమె గురించి చర్చించుడు కరెక్ట్ కాదు. ఆమె ఒక ఫైర్ బ్రాండ్ ఉమెన్ లాగా నేను ఒక బీజేపీలో ఉండి ఆమె గురించి దారి చేస్తున్నా అంటే 3800 కిలోమీటర్లు మేడం ఊరు బయట టెంట్ వేసుకొని కూర్చున్నది. మీరు ఒక మహిళ ఉండి మహిళ గురించి కించపరచద్దు. ఇవాళ టీఆర్ఎస్ గురించి చెప్తున్నారు మీరు. ఏదైతే మేము నిధుల నియామకాల కొరకు వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మందికి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చింది, ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, ఎక్కడిచ్చింది గ్రూప్ వన్ ఎగ్జామ్ ఇచ్చిందో ఆ పేపర్లన్నీ లీక్ అయినాయి కదా. ఇంత అసమర్థత పాలననా? ఎక్కడ ఉద్యోగం ఇచ్చింది, ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది, ఏ సంక్షేమ పథకం? కాళేశ్వరం ప్రాజెక్ట్ కు నేనే ఇంజనీర్ అన్నాడు. 1,35,000 బడ్జెట్ పెట్టి కాళేశ్వరంలో 50 లక్షల కోట్ల అవినీతి జరిగింది. 50 లక్షల కోట్ల జరిగింది. మరి అది జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మీరేం చేస్తున్నారండి? ప్రభుత్వం శ్రీకృష్ణ జన్మస్థానం కోసమే అవినీతిల కోల్పోయింది. ఈయన ఎక్కడ పడితే అక్కడ రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎన్నికలలో. అన్ని ధరణి ద్వారా భూములని లాక్కుంటున్నది, అమాయకులైన భూములను లాక్కుంటున్నది ధరణి ద్వారా. మేడం మీరు ఒక ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చిన పేషెంట్లను అడిగితే కాదు, మీరు రియాలిటీ గ్రౌండ్ కి వెళ్ళి శంకర్ గారు చెప్తున్నా శంకర్ గారు ఒక మాట గతంలో నా సాగుతోటి ఇప్పుడైనా అందరికీ ఉద్యోగాలు ఒక ఎస్టీ యువకుడు పరిగెత్తుతున్న రైలుకు పోయి అడ్డంగా పోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. శ్రీనివాస్ గారు ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం శంకర్ గారు, ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం శంకర్ గారు ఆగండి. ఒక నిమిషం ప్రభుత్వ హత్యలే శంకర్ గారు, ఒక నిమిషం ఆగండి. హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. శంకర్ గారు, రమాదేవి గారు, ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఏదో చెప్పాలనుకుంటారు. రమాదేవి గారు అన్నారు, మేడం మీరు ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్నారు అన్నారు. మరి ఆ రోజు 2001లో కేసీఆర్ గారు తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మరి ఎందుకు రాజీనామాలు చేయించినట్టు వాళ్ళని? ఆ రోజు రాజీనామాలు అప్పుడు ఉనికి కోసం కాదండి, అది ఉనికి కోసం. ఇప్పుడు ఒక పార్టీ పెట్టినాక విజయం తెలంగాణ సాధించారు, సక్సెస్ అయిందండి. తెలంగాణ సాధించారు, సక్సెస్ అయింది, అట్లేం కాలేదు కదా. నేను ఉనికి గురించి చెప్తున్నారు. మీరు ఉనికి అనేది ఎవరైనా కూడా ప్రయత్నిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఉనికిని మనుగడలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. ఎలక్షన్స్ పెట్టారు, మళ్ళీ రాజీనామా చేపించడం, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టడం, రాజీనామా చేపించడం, ఎలక్షన్స్ పెట్టడం అంటే ఏంటి? కోల్పోకుండా చేయటం. తెలంగాణ రావడానికి అది దోహదపడిందండి, అది ఉనికి కోసం కాదు. అది తెలంగాణ కాంక్ష ప్రజలలో ఎంత ఉందని చెప్పడానికి తప్ప అది ఉనికి కోసం కాదండి. తెలియదని కాదు. ఎందుకు తెలియదు? లేదు అట్లా కాదండి. మరి ఎందుకు నిలబడలేదండి? అట్లా కాదు. ఇవాళ ఎందుకు నిలబడట్లేదు? షర్మిల గారిని సపోర్ట్ చేస్తున్నారు మీరు.
షర్మిల గారు ఆమె ఎందుకు నిలబడట్లేదు మరి ఆమె ఎందుకు కనీసం ఆమె నిలబడటానికి వెనుక ఎందుకు వాడుతున్నది ఒక్క నిమిషం చెప్పండి. రమాదేవి గారు ప్రజల్లో గెలిపించిన వాళ్ళని మళ్ళీ కేసీఆర్ గారు ఎందుకు రాజీనామా చేయించారు అంటే ప్రజల తీర్పు నచ్చలేదు ఆయనకు మళ్ళీ అదే అప్పుడు ప్రజలు గెలిపించేవారు కదా. తెలంగాణ మళ్ళీ ఏంటి? వినాలని మళ్ళీ చెప్పేది. తెలంగాణ బలాన్ని మళ్ళీ పోనీయాలి, మళ్ళీ తెలంగాణ పిచ్చి లేపాలి. తెలంగాణ పబ్లిక్కి. కాంక్ష ప్రజలలో ఎంత ఉందని తెలియజెప్పాడు తెలంగాణ అంటే కేసీఆర్ అది- తెలంగాణ అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ కాంక్ష. ఆయన ప్రతిసారి బై ఎలక్షన్స్ అవునండి 2 సార్లు వచ్చినాయి వాస్తవం. నాకు ఐడియా ఎందుకు లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ళు పనిచేశానండి. ఐడియా లేకుండా ఎందుకు ఉంటది? రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ అందులోనే ఉన్నా, మీరు కాదు ఉన్నారా? నేనంటే ప్రాక్టీస్ నేను అడ్వకేట్ కూడా, నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని 8th క్లాస్ నుంచి కూడా పాలిటిక్స్ లో ఉన్నాను. అప్పుడు మీరు స్పష్టంగా మా లాయర్లకి ఏంటంటే పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మా ప్రాక్టీస్ 4 రూములకు కాదు పరిమితం అయ్యేది, జనాలలో ఉంటాయి, ఇంత పీపుల్ ఉంటారు. సో ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం చాలా సార్లు చేశారు. మరి ఆ ప్రజలు తీర్పిచ్చి అది ఉనికిని ఎవరు అన్నారండి? ఉనికి అది తెలంగాణ కాంక్ష, తెలంగాణ ప్రజలలో ఎంత ఉంది అని తెలియజెప్పడం. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి రమాదేవి మేడం గారు, మీరు కేసీఆర్ ను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చినంత మాత్రాన ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా వీళ్ళను నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. డిసెంబర్ 3 చూద్దాం ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇద్దరు దాకా అన్ని వర్గాన్ని మోసం చేసిండు. దళితులకు 3 ఎకరాలు ఎటువంటి దళిత సీఎం ఎటువంటి. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందర వచ్చే రోజు 2 రోజుల ముందు మీరు డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకోమంటాడు. 24 గంటల సర్వర్ బిజీ అని చెప్పేసి యాక్సెప్ట్ అయ్యేది. అదే మన ఏది వైన్స్ లాగా టెండర్ల కొరకేమో 15 రోజులు టైం ఇస్తాడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకేమో 3 రోజులు టైం ఇస్తాడా? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటుందా? కేసీఆర్ రాజరికం అనుకుంటుందా? కేసీఆర్ ప్రజాస్వామ్యం అనుకుంటుందా? రాజరికం అనుకుంటుందా? ఏదో రాజు పరిపాలించినట్టు అనుకుంటుండ్రు. ఏడిచ్చిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు? రేపు దమ్ముంటే అని చెప్తుండ్రి. ఇంటికి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే ఓటాడి అన్నారు. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే వచ్చినాయి మేడం, ఎవరికి వచ్చినాయి? మేము గ్రామాల్లోనే ఉంటాము మేడం. మీరు హాస్పిటల్లోనే ఉంటారు, మేము ఊర్లలోనే ఉంటాము, గ్రామాల్లోనే ఉంటాం, బస్తీలలో తిరుగుతాము. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే ఓటాడుగా అని చెప్పిండు. ఎన్ని అబద్ధాలు ఆడతాడు మేడం ఆయన? ఎన్ని అబద్ధాలు ఆడతాడు? దళిత దళితులకు 3 ఎకరాలు బోర్లు వేసుకున్నారు. ఇంటింటికి నల్ల ఇస్తాను ఎక్కడ వచ్చింది? దళిత సీఎం అయిపోయింది, దళిత బంధు అయిపోయింది మేడం. ఇంకొకటి బీసీ బంధు అన్నాడు. బీసీ బంధు ఎంత ఇస్తున్నాడు మేడం? బీసీ బంధు 1,00,000 రూపాయలు ఇస్తా అంటాడు. మరి మైనార్టీ బంధు 1,00,000 ఇస్తా అంటాడు. మరి ఎస్సీ ఏది దళిత బంధు 10 లక్షలు ఇస్తా అంటాడు. ఇందులో ఎందుకు వ్యత్యాసం? ఎంతమందికి ఇస్తున్నాడు ఈ బంధు? ఈ బంధు ఎందుకు ఇంత వ్యత్యాసం చూపెడుతున్నాడు? మీరు ఈసారికి అయిపోయింది. కేసీఆర్ చాను ద్వారా తెలుగు ద్వారా అని చెప్పేసి ఇప్పటికే ప్రతి దగ్గర చెప్తా ఉన్నారు. మీరు ఉన్నారు 2,000 రూపాయలు మేము పెన్షన్ ఇస్తున్నాము. ఆ పెన్షన్ ద్వారానే మాకు ఓట్లు వేస్తారు, కళ్యాణ లక్ష్మి ఇస్తారు అనుకుంటున్నారు. ఇలా 2,000 రూపాయలు ఇంట్లో పెన్షన్ ఇచ్చి 25-30 ఏళ్ళ కొడుకును నిరుద్యోగిగా ఇంట్లో ఎద్దు ఉంటున్నాడు మేడం. పైన ముందట పొట్టున్నది. శంకర్ గారు శంకర్ గారు అక్కడనే ఉంటున్నారు. శంకర్ గారు ఉద్యోగం శ్రీనివాస్ రెడ్డి గారు పిల్లలు ఇయ్యాక ఎన్ని కష్టాలు అవుతున్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారు శంకర్ గారు ఆగండి. శంకర్ గారు 1 by 1 మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. డబుల్ బెడ్రూమ్లు అన్ని రాష్ట్రాల్లో వచ్చినాయి. ఈ దొర ఒప్పుకోలేడు. కానీ సరే శంకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. 1 by 1 మాట్లాడదాం. రమాదేవి గారు అడుగుతున్నారు, వినండి ఒక్క నిమిషం. అంటే ఈ దొర ఒప్పుకోలేడమ్మా. ఆవాస్ యోజన కింద
ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తా అంటే ఒప్పుకోవడం లేదు. విన్నారా? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం శంకర్ గారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి శంకర్ గారు. రమాదేవి గారు, చెప్పండి. ఆవాస్ యోజన అంటున్నారు, ఇంకా కొన్ని స్కీములు అంటున్నారు, వాటి కిందకి సంబంధించి అవునండి. ఎందుకు ఇప్పుడు లేదు? ఆయన ఎంతసేపు ఏమి జరగలేదంటే, ఒక కుటుంబం విడిపోయిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి సఫిషియెంట్ గా అన్ని కూడా సమకూరాలంటే టైం తీసుకుంటుందండి. అట్లాంటి సమైక్య ఆంధ్రలో మరి అప్పుడు ఎంతో నష్టం జరిగింది తెలంగాణ ప్రాంతానికి. ఇవాళ చూస్తే ఎక్కడైనా రోడ్లు కానివ్వండి, ఇవి కానివ్వండి, నీళ్ళ వస్తుంది అంటున్నాడు ఆయన. ఇంటింటికి నీళ్ళని ఎంతో సంతోషపడుతున్నారు. ఎక్కడన్నా కనబడుతున్నాయండి రోడ్ల మీద? మనకు నల్లాల దగ్గర క్యూలు కట్టి నిలబడిన ఎక్కడ లేదండి. మరి ఉద్యోగాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని ఆయన నిలిచిండ్రు. ప్రభుత్వం మీది ఆయన ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఆయన మీద అవినీతి జరిగింది కదా మేడం. మాది ఇక్కడ ఉంది, మీరు ఎక్కడ ఉందండి. మీరు కూడా దానిపైన ఇప్పుడు పొట్టడు చేతి అంటే మీరు కూడా చేయగలుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రధానమంత్రి గారు ఆరాడు 15 లక్షలు ఒక్కొక్కరి అకౌంట్ లో పడతాయి అని చెప్పింది గవర్నమెంట్ రాగానే. ఏదండి ఎవరో ఒకరికన్నా వడ్డలో చూపించండి. మాటలు మేము చెప్పి మేము చేసిన మేనిఫెస్టోలో పెట్టని విషయాలు కూడా మేము ఎన్నో అమలు చేసినాం. మీరు చేసిన చూపించండి. మేడం ముద్రా లోన్ ద్వారా లక్షల మందికి ఇస్తున్నారు. శంకర్ గారు, రామాదేవి గారు, శంకర్ గారు ఒక నిమిషం ఆగండి. 17 కులాలకు ఆసరా ఇస్తున్నాడు. రామాదేవి గారు, శంకర్ గారు ఒక నిమిషం ఆగండి. టాపిక్ అంతా డైవర్ట్ చేస్తుంది. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. ముఖ్యంగా ఏదైతే శంకర్ గారు మీరు ఇవన్నీ అనుకుంటే చేస్తుంటే మీ దగ్గర క్యాడర్ ఎందుకు ఆపుకోలేకపోతున్నారు? క్యాడర్ అంతా బయటకు ఎందుకు వెళ్ళిపోతుంది? ఎవరిది? మీ దగ్గర ఉన్నటువంటి బీజేపీ లీడర్లు, ఇప్పటివరకు మీ వెంటంటూ ఉన్నటువంటి లీడర్లు ఒక్కొక్కరుగా ఎందుకు బయటకు వెళ్తున్నారు? మా దగ్గర నిజాయితీగా బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళిపోరు. ఏదో అవకాశం కోసం బయట వచ్చిన వాళ్ళు బయట వెళ్ళిపోతారు. వెళ్ళిపోతాడు కానీ క్యాడర్ వెళ్ళిపోదు. రైట్. మరి ముందు జాగ్రత్త పడలేదా మీరు? వచ్చిండు అవకాశవాదం కొరకు వచ్చిండ్రు, అవకాశం రాకపోతే వెళ్ళిపోయింది. రైట్. వచ్చేటప్పుడే ఒక మాట, వచ్చేటప్పుడేమో నిజాయితీగా వచ్చారు, వెళ్ళేటప్పుడు నిజాయితీ వెళ్ళలేదా? వచ్చేటప్పుడు నిజాయితీగా వచ్చారు, వెళ్ళేటప్పుడు నిజాయితీ వెళ్ళలేదా? పెద్ద పెద్ద నాయకులే అందరూ కూడా వాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ నమ్మకం లేక శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట. శ్రీనివాసరెడ్డి గారు, మేడం రమాదేవి గారు మీరు ఒక మాట అంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు పార్టీలు ఏంటంటే ఆ రోజు 2008లో సాక్షాత్తు చిరంజీవి అంటే సినిమా స్టార్ అంటే ఆయన ఒక అభిమానం ఆయన మీద జనానికి. మరి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిండు. మరి 2008 దేవేంద్ర గౌడ్ అంటే ఏంటి, ఒక ఆయన చాలా ఇంటెలిజెంట్. ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా సలహాలు ఇచ్చేవాళ్ళని ఆయన మీద పేరుంది అప్పట్లో. మరి ఆయన కూడా పార్టీని విలీనం చేశారు. విలీనాలు తప్పు కాదు కదా మేడం, విలీనం చేయటం. కానీ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ విలీనం జరగలే. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట. ఇప్పుడు పార్టీ మాత్రం విలీనం జరగలే, కాకపోతే మద్దతు మాత్రమే ఇస్తున్నారు మీకు ఇండైరెక్ట్ గా. ఇంతకాలం క్యాడర్ నమ్ముకున్న క్యాడర్కి ఏంటి పరిస్థితి, ఏం ఆన్సర్ చెప్తారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. క్యాడర్ అక్కడ ధర్నా చేస్తుంది, మాకు న్యాయం జరగాలంటుంది. ఏం న్యాయం చేస్తారు ఆ క్యాడర్కి, వాళ్ళ క్యాడర్కి? ఇప్పుడు క్యాడర్ కంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం అందరికి ఎవరు చేయలేరండి. న్యాయం చేయాలంటే కష్టం. అల్టిమేట్ గా అందరికి న్యాయం చెప్పారు. అసలు ఇప్పుడు వైఎస్ఆర్ టీపీలో ఒక్కరికి కూడా జరగలేదు కదా న్యాయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాలాంటి వాళ్ళం చాలా మంది ఆశావాళ్ళం అప్లై చేసుకున్నాం. మేము పార్టీ కోసం కష్టపడ్డాం, మాకు టికెట్ రాలేదు. మరి అయినా మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు తప్పేముంది? సరే, మీరు అన్నదే ఒక పక్క నుంచి ఒక మాట. శ్రీనివాసరెడ్డి గారు, బీఆర్ఎస్ ఎందుకు ఉలుకు, బీఆర్ఎస్ ఎందుకు భయం నాకు అర్థం కావట్లేదు. భయం ఏం లేదండి. ఎవరు భయపడుతున్నాడు? ఎవరు భయపడట్లేదు. ఆమె అశక్తతను, ఆమెకున్నటువంటి నిరాశక్తత, అశక్తతను తప్ప దీని వల్ల ప్రభావం ఉంది.
కాబట్టి రాజశేఖర రెడ్డి గారు నడిపోతాయేమో, షర్మిల గారు నిల్చుంటే వాళ్ళు ఓట్లు జీరయ్యి మాకు కొద్దిగా అడ్వాంటేజ్ ఏదో అనుకున్నారు మీరు, మీ ఆశలు అన్యాసలైనవి, ఇప్పుడు మీరు తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోకపోవడం అనే ప్రశ్నే లేదండి, ఏం పడబడదు, అట్లేం లేదు, అదేం లేదు. ఆమె ఎందుకు అట్లా మద్దతు ఇస్తున్నది ఆమె కొన్ని చోట్ల పెట్టుకోవాలండి, అట్లా కదండి. ఆమె అట్లా ఎందుకు ఆమె మద్దతు ఇస్తున్నప్పుడు మరి ఆమె క్యాండిడేట్లు కొన్ని చోట్ల పెట్టుకోవాలిగా, పెట్టుకుంటుందా ఇప్పుడు ఆమె? ఆమె కాంత శక్తి ఉంటే ఏంటో స్ట్రాటజీ ఏంటి ఆమెతో కాదు కాబట్టి ఇప్పుడు అందరికి సాధ్యపడదు. ఇప్పుడు సిపిఎం సిపిఐ అంటే పెద్ద పార్టీలు, నేషనల్ పార్టీలు, మరి నేషనల్ పార్టీలు అందరికి టికెట్ చేయడం సాధ్యపడుతుందా? కాదు, అందులో కాదు ఇందులో కాదు, మీరు అన్నట్టు ఇందులో కాదు, కాంగ్రెస్ లో కాదు, ఏ పార్టీలో కాదు, ఏ పార్టీలో కాదు, అన్ని చోట్ల అన్ని కావడం కాదు, ఓన్లీ రిజిస్టర్ పార్టీ అంతే జస్ట్. కాబట్టి ఆమె ఒక ఆలోచనతో ఒక స్ట్రాటజీగా ముందు ఇప్పుడే అంత చేసిందని వాళ్ళు చెప్పారుగా శంకర్ గారు, చాలా చాలా పాదయాత్ర శ్రీనివాసరెడ్డి గారు జస్ట్ రిజిస్టర్ పార్టీ అంటారు, ఆయనేమో శంకర్ గారేమో పాదయాత్ర చేసి క్యాడర్ చాలా పెరిగిందంటారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది కాబట్టి ఆమెను ప్రశ్నిస్తున్నాం కదా. మీరు ఎక్కడ ప్రభుత్వం అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్న, ఎందుకంటే న్యూట్రల్ గా ఉండేది ఉండాలి. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఈసారి నాకు బలం లేదు, ఈసారి పోటీ అయ్యా మళ్ళీ చేస్తా అని చెప్పేది ఉండే, కానీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చుడు అట్లుంటే ఏముంటదండి, తప్పంటలేదు ఎవరికి కాపాడుకోవడానికంటే ఆమె అందుకు అట్లుంటే ఎక్కడైతుందండి, ఒక లీడర్ ఒక పార్టీ నాయకురాలుగా అట్లా ఉండడానికి ఆమె వీలు కాదు కదా. ఎక్కడో వచ్చి మద్దతు ఇచ్చిన మా వాళ్ళనే ఇదే వాళ్ళకి ఏదో క్రెడిట్ వచ్చింది అనేది ఆమె చూపించుకుంటుంది కావచ్చు, రేపేదాన్ని ఉంటే ఎక్కడన్నా 5దో 10దో ఎక్కువ గెలిస్తే వాళ్ళు అట్లాంటిది చూపించుకోవడానికి ఆమెకు ఉపయోగపడుతుంది కావచ్చు, అంతే. అప్పుడు కూడా కాంగ్రెస్ కూడా పొత్తున్నారు కదండి, కాంగ్రెస్ పొత్తున్నారు, టీడీపీ తోటి పొత్తున్నారు. మీరు వాళ్ళతో పొత్తు చేయలేకపోవడం, టీడీపీ తోటి పొత్తు చేసిండ్రు, కాంగ్రెస్ తోటి పొత్తు చేసిండ్రు, మీ పార్టీ ఎందరితో పొత్తు పెట్టుకున్నారు మేడం? తీసిన ప్రతి ఒక్కరితో పొత్తు పెట్టుకున్నారు కదా. గతంలో తీసిన ప్రతి ఒక్కరితో పొత్తు పెట్టుకున్నారు కదా మీరు. అంటే మీరు పొత్తులు పెట్టుకోలేదు తీసిన ప్రతి ఒక్కరితోటి. లాస్ట్ టైం ఎవరున్నారండి ఇప్పుడు ఎన్నిసార్లు టీడీపీ కాంగ్రెస్ పెట్టుకోలేదా? రైట్ రైట్, ఒక నిమిషం శంకర్ గారు కాకపోతే మీరు స్టార్టింగ్ నుంచి కూడా ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? ఒక నిమిషం రమదేవ్ గారు, శంకర్ గారు మీరు స్టార్టింగ్ నుంచి కూడా మాట్లాడుతున్న విధానం చూస్తామంటే మీరు ఖచ్చితంగా అంటే బీజేపీ నుంచి వచ్చిన మాటలు కాదనిపిస్తుంది, కంప్లీట్ వైఎస్ఆర్టీపీకి ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. వైఎస్ఆర్టీపీ అని కాదు సార్, వైఎస్ఆర్టీపీ అనేది కాదు, చర్చ మొత్తం షర్మిల గారి గురించి పెట్టిండు కాబట్టి షర్మిల గారి ప్రస్తావన వస్తుంది. షర్మిల గారు రాకపోతే ఎట్లా వస్తుంది మేడం? మీరు సబ్జెక్టే పెట్టింది షర్మిల గారి గురించి. ఆమె 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది, దానికి అప్రిషియేట్ చేస్తున్నారు. నెగిటివ్ కాదు, ఒక మహిళ కాబట్టి గౌరవించినాం. ఒక ఆడబిడ్డ ఒక బయ్యారం జంగల్లో 48 గంటలు ఆమెకు సిగ్నల్ రాలేదు, అయినా బయ్యారం జంగల్లో కూడా ఆమె జంగల్లో పడుకొని పాదయాత్ర చేసింది, అప్రిషియేట్ చేస్తున్నాము. రాజకీయంలో ఎవరు శత్రువులు గారు ఎవరు మిత్రులు గారు, ఇదే కేసీఆర్ గారు చౌటలు సన్యాసులు అన్నట్టు కూడా ఆయన సంకన చేసిండ్రు. అట్లెట్లా మాట్లాడతారు? ఎవరైతే తిట్టిండ్రో వాళ్ళని కేసీఆర్ గారు ఎవరిని తిడతారో ఆయనకి ఎవరు తిడతారో వాళ్ళని సంకన వేసుకుంటాడు. రాజకీయాలలో తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తారు, మంచి చేసిన వాళ్ళు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. నేను షర్మిల సైడ్ మాట్లాడట్లేదు. ఇప్పుడు సెంటర్ పాయింట్ షర్మిల గురించి చర్చ జరుగుతుంది కాబట్టి నేను ఆమెను దగ్గరుండి చూసిన కాబట్టి చెప్తున్నా. ఆమె గురించి 3,800 కిలోమీటర్లు నడిచింది ఆమె. చేయొచ్చండి, మహిళగా నడిచింది, ఆమెను అభినందించవచ్చు. కానీ ఇవాళ ఎందుకు పాజిటివ్ మాట్లాడుతున్నా? ఒక మహిళ ఆడబిడ్డ అంత ధైర్యం చేసి నడిచింది కాబట్టి ఆమెను అప్రిషియేట్ చేసుకున్నా నేను. చేయొచ్చండి, ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నది?
ఈ స్టెప్ గురించి ఏమైనా మాట్లాడు ఆమెను సరే మహిళగా మనం ఆదరించవచ్చండి ఎంత కష్టపడడం జరిగింది రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక మహిళగా తిరిగింది అది వేరు కానీ ఇప్పుడు ఎందుకు ఇది జరిగింది అనే దాని మీదనే మనం ఇప్పుడు ఎందుకు ఈ స్టెప్ చెప్తున్నా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం అనేది రాంగ్ అని చెప్తున్నా ఎందుకంటే ఆమె లాస్ట్ టైం లో కొద్దిగా మంచి ఇంప్రూవ్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో కాంగ్రెస్ ఒక జిమ్కి చేసి ఆమెను అటు ఇటు కాకుండా చేసింది ఆమె క్యాడర్ లేదు కాబట్టి ఎందుకు నేను ప్రజలలోకి వెళ్ళాలనుకున్నది ఆమె లాస్ట్ వరకు ఒక రమాదేవి మేడం ఆమె లాస్ట్ వరకు ఒక ప్రయత్నం చేసింది కనీసం ఒక 20 సీట్లన్న కాంగ్రెస్ పార్టీ పొత్తు ఇస్తే వాళ్ళతోటి కలిసి పోటీ చేస్తానే ఆలోచనతో ఉండే ఆమె టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి శిష్యుడు ఆమెకు ఒక సోదర సమానుడు ఆయన మాటిచ్చిండు అమ్మ మీరు ఈసారి పొత్తుల కాంగ్రెస్ తోటి పొత్తు చేయండి మీకు 20 నుంచి 30 సీట్లు ఇస్తామంటే ఆమె నమ్మింది ఒక ఆడబిడ్డ ఆయన నమ్మింది ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన నట్టేట ముంచుతారని ఏం తెలుసు ఒక మహానేత బిడ్డనే ఈ కాంగ్రెస్ పార్టీ శ్రీనివాసరెడ్డి గారు అటు పెట్టి కాంగ్రెస్ పార్టీగా వస్తుంది సమస్య అంతా కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఎటు కాకుండా చేసింది అంటుంది ఏమంటారు మీరు అన్న శంకరన్న ఎవరు నట్టేట ఇప్పుడు ముంచటాలు తీర్చడాలు రాజకీయాలు ఎవరు ఏమి ఉండవు ఇలా ఎవరైనా వాడు మురుగుడే వాడు దేవుడు ఇలా ఎవరినో తీసుకొచ్చి లిఫ్ట్ ఇయ్యరు ఎవరినో తీసుకొచ్చి ముంచేయరు అందుకనే రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అంటారు అది దట్ ఈజ్ ప్రైమరీ ప్రిన్సిపల్ ఇలా శత్రువు మిత్రువు దీర్ఘకాలంలో ఎవరు శత్రువు కాదు ఇవన్నీ రాజకీయాల ఓనమాలు లాంటివి ఏబిసిడీలు కాబట్టి ఆమె వచ్చింది ఆదరించారు మా డికే శివకుమార్ గారు కర్ణాటక డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడారు అనేక సార్లు చర్చలు జరిపారు ఒక ప్రయత్నం చేశారు బలమైన ప్రయత్నం చేశారు తప్పేముంది డెమోక్రసీలో తప్పే ఉందండి మాట్లాడుకోవడం ఇప్పుడు ఇండియా కూటమి లేదా మరి బీజేపీ కూటమి లేదా వాళ్ళు నేషనల్ లెవెల్లో పార్టీలు కూటమికి ఏర్పడితే ఒక రాష్ట్రంలో ఏర్పడితే మనకు పెద్ద ప్రాబ్లమా ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూటమిలు ఉన్నాయి సురేష్ గారు ఉన్నాయి కదా ఎన్డీఏ కూటమి ఉంది కూటమి అంటే వాళ్ళందరూ కలిసి ఎవరికి వాళ్ళు పోటీ చేస్తున్నారు కదండి ఒక చోట వీళ్ళకి మద్దతు వాళ్ళ చోట ఒక చోట అట్లనే ఉంటుంది ఎక్కడైనా కలవడానికి ఇప్పుడు ఒక పార్టీలు కలిసినప్పుడు ఆమె కూడా ఒక రిజిస్టర్డ్ పార్టీ కలవాలనుకుంది పొత్తుల మాట డికే శివకుమార్ గారితో మాట్లాడుకున్నారు ఒకవేళ పొత్తులు ఉన్నది పొత్తులో భాగంగా సీట్ ఇవ్వడానికి వీలు పడకపోవచ్చు ఇప్పుడు మాట్లాడిన మొదలైన సీట్లు ఇచ్చినట్టు లేదా పదవులు ఇచ్చినట్టు లేకపోతే ఇంకోటి ఏదో కాదు కదా మాట్లాడొచ్చు శంకరన్న మాట్లాడటంలో శివకుమార్ మోసం చేయలే ఒకటండి కలిస్తే కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్నదండి ఏమి అది చెప్పుకున్నది సరే కలిస్తే కలిసి చేయండి ఆ మాట ఎందుకు అనడం ఆమెతో అవుతుంది అది ఆమెతో కాదు మీతో కాదు ఎవరితో కాదు అది ఊడగొట్టడానికి నేను చూడండి మళ్ళా థర్డ్ నాడు మాట్లాడదామండి 3 డిసెంబర్ నాడు మాట్లాడదాం రాజు వాళ్ళని ఆ రోజు కూడా పెట్టమని 100% అండి 100% ఇంకా అభివృద్ధి జరిగిందండి వన్ బై వన్ మాట్లాడండి అర్థం కావట్లేదు ఎవరిది ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడండి ఖాళీగా ఉండే పరిస్థితి లేదండి ఎవరు లేరండి ఇప్పుడైతే జమానా బదలుగా ఇప్పుడు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు రైట్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఆయన అలాగే శంకర్ గారు వాటికంటే ఎక్కువ చేసిన ప్రభుత్వం మొన్ననే కదా పసిగుంటుని కదా పై నేను పదేళ్ల ముఖ్యం కబలించిండు అనకొండలాగా కబలించి తెలంగాణ ప్రజానీకం యొక్క సొమ్ముని దోసుకున్నాడు మొన్న చూశారుగా మేడం అన్నారు శంకర్ గారు ఒక మాట శంకర్ గారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలు స్టార్ట్ అవబోతున్నాయి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఏం లేదు ఈసారి ఒకటేమో టిఆర్ఎస్ వెల్మల పార్టీ కాంగ్రెస్ రెడ్ల పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే బడుగు బలహీన వర్గాల పార్టీ బీసీల పార్టీ బీసీలకు ఒక్కసారి అవకాశం వచ్చింది స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో ఏనాడు కూడా ఒక బీసీ క్యాండిడేట్ ను ముఖ్యమంత్రిగా నిలిచబెట్టిన దాఖలాలు లేవు ఈసారి బీసీలందరూ ఏకమవుతారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఈసారి ఎటువంటి కాదు ఒక బీసీ కార్డు ఈసారి మొత్తము ఉద్యమం కానీ రాజకీయం అంతా బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు బీసీల చుట్టే తిరుగుతుంది
ఇంకొకటి చెప్తున్నా, రమాదేవి మేడం అంటున్నారు అనుకున్న దానికంటే ఎక్కువ చేసిందని. వాస్తవమే మీరు అనేది, అనుకున్న దానికంటే ఏం చేసింది, అనుకున్న దానికంటే ఎక్కువ బీసీ అన్ని వర్గాల వారు న్యాయం జరిగిందండి, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగింది. ఇక్కడ జనం అంటారు, ఇవాళ జనం లోపలే ఉందండి, అది పబ్లిక్ లోనే ఉంది, అది మనం అనడం కాదు, జనంలోనే వచ్చింది. ఎక్కడికి రాలే, ప్రభుత్వ పదాలు కింది స్థాయి వరకు ఎక్కడికి రాలే. శంకరన్న బీజేపీ పార్టీ బీసీల పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బడుగు బయలైన మైనారిటీలు అందరి పార్టీది. దీంట్లో అందరూ కాంగ్రెస్ లో రెడ్లకే టికెట్లు ఎన్ని ఇస్తున్నారు? రేపు నీ కాంగ్రెస్ ఎవరు ముఖ్యమంత్రి అవుతాడు? రెడ్డి అవుతాడా, దళితుడు అవుతాడా, బీసీ అవుతాడు, ఎవరు అవుతారు? తీసేశారు. రేపు కాంగ్రెస్ అధికారం వస్తే ఆయన ప్రయత్నం ఆయన చేసి ఆయన తీసేసి కిసాన్ అవసరం ఏమొచ్చిందన్న ముఖ్యమంత్రి ఆయన ఉంటే మీకు వర్కౌట్ కాదా? అంటే ఇప్పుడు ఓడిపోయేటప్పుడు మీరు ఎట్లాగో ఓడిపోయేటప్పుడు గాలిపోయి పేరపిండి కృష్ణార్పణ అన్నట్టుగా ఎట్లాగో అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు ఒక బీసీ ప్రెసిడెంట్ తీసేసి ఒక రెడ్డిని మళ్ళీ చేసింది, మీరు ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని? బీసీ ఉన్నాడు కదా, ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చేసిండు. ఇప్పుడు అవసరమా అండి? మరి ఆయన ఉంచాలండి, ఆయన ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? ఒక బీసీని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓడిపోయేటప్పుడు పాపం కాబట్టి మీరు శంకర్ గారు నేషనల్ పంపించి స్టేట్ లో డీల్ అయిపోయారా? శంకర్ గారు నేషనల్ పంపించి ఆయన మీరు స్టేట్ లో డీల్ అయిపోయారు కదా. రైట్ ఓకే సమయం మించిపోతుందండి. ఓకే అండి, సమయం మించిపోతుంది. ఒక్క నిమిషం. శంకర్ గారు థ్యాంక్ యూ అండి, అలాగే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్, రామాదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్ పాలు పంచుకున్నందుకు మీ అభిప్రాయాలు తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇస్తున్నాం కదా, ఏదైతే షర్మిలకు సంబంధించినటువంటి పార్టీ ఇక్కడ కొందరేమో మేలు చేశారు, కొందరేమో కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం మాత్రం కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే బీజేపీ మాత్రం ఖచ్చితంగా అలా ఇవ్వడం తప్ప అంటుంది. ఇంకా బీఆర్ఎస్ కూడా అసలు నిలకడలేని రాజకీయాలు చేస్తుందని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏమైనా కూడా ఆ క్యాడర్కు మాత్రం కొంత తీరని అన్యాయం చేశారని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.